సినీ సెలబ్రిటీల జీవితాల్లో జరిగిన ప్రతి మార్పు సోషల్ మీడియాలో ఓ పెద్ద కథనంగా మారిపోతున్న రోజుల్లో ఇప్పుడు పాపులర్ నటి హంసిక మోట్వానీపై వచ్చిన విడాకులు తీసుకుంటుందట అనే వార్తలు ఆ అభిమానుల్లో కలకలం సృష్టించాయి. ఒకటి కాదు, రెండు కాదు, గత కొద్ది రోజులుగా ఈ రూమర్లు శక్తివంతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా హన్సిక భర్త సోహెల్ కతూరియా ఈ అంశంపై నోరు విప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. హన్సిక సోహెల్ ప్రేమ కథ ఒక సినిమానే తలపిస్తుంది. సోహెల్ కతూరియా హన్సిక చిన్ననాటి స్నేహితురాలైన రింకీ బజాజ్ను గతంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి హన్సిక కూడా హాజరైనట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రింకీతో విడాకులు తీసుకున్న అనంతరం సోహెల్ హన్సిక ప్రేమలో పడటం, తర్వాత 2022 డిసెంబర్ 4న రాజస్థాన్లోని జైపూర్లో రాజసికంగా వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం తర్వాత హన్సిక సోహెల్ దంపతులు కలిసి పలుసార్లు పబ్లిక్ ఈవెంట్లో కనిపించారు. సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫోటోలను రెగ్యులర్గా షేర్ చేస్తూ అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వీరి బంధానికి అభిమానులు ఫిదా అయ్యేంతగా రొమాంటిక్ కెమిస్ట్రీ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత మొదటి ఏడాది వరకు చాలా యాక్టివ్గా కనిపించిన ఈ జంట ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మౌనంగా మారిపోయారు. చివరిగా వీరు 2023 డిసెంబర్లో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫోటోలు షేర్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత నుంచి ఒకరి గురించి మరొకరు ప్రస్తావించలేదు. కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించలేదు. ఏ ఒక్క వెకేషన్ క్లిక్, ఈవెంట్ అప్డేట్ కూడా పోస్ట్ అవ్వలేదు. ఇవన్నీ చూస్తూ అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో రూమర్లు పుట్టుకొచ్చాయి. హన్సిక విడాకులు తీసుకోబోతుందంట అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కొన్ని మీడియాలో ఆమె భర్త కుటుంబంలో ఆమెకు అనుకూలత లేకపోవడం, అభిమానం తగ్గిపోవడం, అంతర్గత విభేదాలు అనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఈ రూమర్లకు చివరిగా స్పందించిన సోహెల్ కతూరియా మీడియాతో మాట్లాడుతూ విడాకులు అనే వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు, అది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చి చెప్పారు. ఒకే ఒక్క వాక్యంతో ఆయన చేసిన ఈ స్పష్టత హన్సిక అభిమానులకు ఊరటను కలిగించింది. సోషల్ మీడియాలో అభిమానులు ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు పుట్టించారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజా సినిమాల పరంగా చూస్తే హన్సిక ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లో అడపాదడప అవకాశాలు అందుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు వెబ్ సిరీస్లోనూ తనదైన స్థానం కోసం ప్రయత్నిస్తుంది. 2022లో వచ్చిన మహా వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై అభిమానం పెరిగిన తరుణంలో హన్సిక కూడా కొత్త పదాల్లో ముందుకు సాగుతున్నారని పరిశీలకుల అభిప్రాయం. భర్తతో కలిసి బిజినెస్ లైన్లోనూ అడుగుపెట్టినట్లు సమాచారం ఉంది.